హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందుకు తెచ్చాను. వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చెప్తున్న విధానం నచ్చినా, అలాగే ఈ సమాచారం ఇంకెవరికైనా మన పక్క వ్యక్తికి ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా మీ సర్కిల్లో ఉండే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏ వ్యక్తి ఏ వ్యాపారం సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ వ్యాపారం మీకు సూటబుల్ అవుతుందా కాదో తెలుసుకున్న తర్వాతనే సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు ఉసిరికాయలు మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం. ఈ ఉసిరికాయలు చాలా అద్భుతమైన వ్యాపారం. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు. కాంపిటీషన్ అనేది ఉండదు ఉసిరికాయలకు. ఒక టౌన్లో ఉంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు సపరేట్గా ఉసిరికాయలు అమ్ముతుంటారు. ఎందుకంటే వాళ్ళు అట్లా నిర్ణయం తీసుకుంటారు. ఏ టౌన్ అయినా కానీ ఉసిరికాయల వ్యాపారం బాగానే నడుస్తుంది. కాకపోతే మార్కెట్లో మనం కొంచెం ఒకటికి నలుగురు కాడ చూసుకొని కొనుక్కోండి. మీకు అందుబాటులో ఉన్న మార్కెట్లో ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే విజయవాడ హోల్సేల్ మార్కెట్ ఉంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే హైదరాబాద్ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. అట్లా ఎక్కడికక్కడ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. కాకపోతే మనకు ఆ సైజు కాయలు ఎలా ఉన్నాయి, ఆ క్వాలిటీ ఎలా అయినా చూసుకొని మనం కొనుగోలు చేయగలిగితే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంతకు ముందు మాదిరి కాదు ఫ్రెండ్స్, ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క వ్యక్తి పోసుకొని మార్కెట్లో బండి మీద అమ్ముతున్నారు. అలాగే మీకు ఏదైనా ఒక ప్లేస్ ఉండి రద్దీ ప్లేస్లో మీరు కింద పోసుకోగలిగిన కొంచెం స్థలం తీసుకొని ఒక పట్టేసి కింద పోసుకోగలిగిన ఉసిరికాయలు సేల్స్ ఉంటుంది. కాకపోతే రీజనబుల్గా అమ్మండి. మార్కెట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఉసిరికాయ కేజీ ఒక 20 రూపాయలు వాళ్ళకి పడితే 100 రూపాయలు కూడా అమ్ముతున్నారు, 80 అంటున్నారు, 100 అమ్ముతున్నారు. ఇది ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నాకు దుర్మార్గమైన ఆలోచన అనిపిస్తుంది. ఒక వ్యక్తి వ్యాపారంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా రీజనబుల్ ఆదాయానికి వ్యాపారం చేయాలి. కానీ కొన్ని మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే అలా చేయలేరు. ఇక్కడ మీకు 20 రూపాయలు పెడితే 40 రూపాయలు అమ్మడం తప్పలేదు. ఎందుకంటే సరుకు కదా, ఒక 2 రోజుల తర్వాత దాని కలర్ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. కాబట్టి మనం తొందరగా మనం అసలు చేసుకోవాల్సిన ఇబ్బంది లేదు. కానీ 20 రూపాయలు పడితే 80 రూపాయలు, 100 రూపాయలు చెప్పడం కరెక్ట్ కాదు. అది తీసుకునే వ్యక్తి కూడా ఒకసారి దూరం అయిపోతాడు. ఎందుకంటే అతను కొనే అవకాశం ఉండి కూడా వాయిదా వేసుకుంటాడు. అలా ఎప్పుడు చేయవాకండి. వ్యాపారం ఏదైనా కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. మనకు ఎంత తక్కువ దొరుకుతాయి, ఎంత రీజనబుల్గా మనం కొనగలమో తెలుసుకోండి. అలాగే ఎలాంటి క్వాలిటీ ఉందో చూసుకోండి. ఇప్పుడు మార్కెట్లో ఉసిరికాయ అనేది రెగ్యులర్ ఐటమ్. ఖచ్చితంగా పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఏ రోజు అంటే ఎప్పటికప్పుడు పచ్చడి పెట్టుకుంటుంటారు. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు సంవత్సరాల తరబడి ఉండే పచ్చళ్ళు అలా కాకుండా వాడుతున్నారు. అలాగే పూజల దగ్గర వాడుతుంటారు. ఉసిరికాయతో ఒత్తి వెలిగిస్తుంటారు. ఉసిరి అనేది ఒక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న కాయ. కాబట్టి ఈరోజు షుగర్ వ్యక్తులు కూడా రోజుకు ఒక కాయ తింటే షుగర్ నుంచి బయటపడవచ్చని మనం చూస్తూ వింటుంటాం, చాలామంది చెప్తుంటారు. అంత అవకాశం ఉంది కాబట్టి ఉసిరికాయలు ఈ వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలనుకుంటే ఖచ్చితంగా ఉసిరికాయల మీద ఆ ఉసిరికాయలు హోల్సేల్గా ఎక్కడ దొరుకుతున్నాయి, అలాగే మార్కెట్ మొత్తం 1-2 సార్లు మీకు దగ్గర మార్కెట్కి వెళ్ళండి. ఈరోజు ప్రతి కూరగాయల మార్కెట్లో ఈ ఉసిరికాయలకు సంబంధించిన ఒక స్టాల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హోల్సేల్గా అమ్ముతుంటారు కాబట్టి అక్కడ నుంచి మనం సేకరించాలి. కాబట్టి ఒక్కసారి సేకరించి మనం ఏ ఊర్లో అయితే ఉంటున్నామో ఆ ఊర్లో ఏర్పాటు చేసుకోండి. ఒకటే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు కాబట్టి వేరే అమ్మకుండా అవే వాటి అవసరమైతే 2 చోట్ల అమ్మండి. 2 బొన్లు పెట్టించి ఏంటంటే ఆ విధంగా అమ్మడం వల్ల ఏంటంటే మనకు అక్కడ ఆ సెంటర్ కవర్ అవుతుంది, ఇంకో సెంటర్ కవర్ అవుతుంది. ఆ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఒక ప్రణాళిక ప్రకారం మీరు కానీ చేయగలిగితే దీంట్లో అద్భుతమైన ఆదాయం. నేను ఒక నెలకు 30,000 మిగులుతాయని రాశాను. ఇక్కడ 30,000 నేను ఊరికే ఎగ్జాంపుల్, మీరు ఒక చోట పెట్టుకుని కూర్చున్న 30,000 మిగులుతాయి. ఈ వ్యాపారాన్ని కొంచెం కానీ 2 సెంటర్లు 3 సెంటర్లు ఏర్పాటు చేసుకొని మనం ఎందుకంటే ఇళ్లలో ఉంటుంటాం కాబట్టి ఒక సెంటర్లో ఒకటి కూర్చోగలిగితే ఈజీగా ప్రతిరోజు 5,000 కూడా మిగులుతాయి. ఈరోజు ఇలా ఈ 10,000 రూపాయలు మీరు అమ్మగలిగితే 5,000 రూపాయల ఆదాయం ఉంటుంది. ఇది రీజనబుల్గా చేస్తే. అందుకని మేము ప్రత్యేకంగా ఫస్ట్ ఆ మాట చెప్పాను. చాలా రీజనబుల్గా చేయండి. అప్పుడు ఏంటంటే అంత ఆదాయం ఉంటుంది. ఇంకా అబ్నార్మల్గా అమ్మితే ఒకసారి మీరు అమ్ముతారేమో కానీ ఎక్కువ కాలం నడవబోయి. ఎందుకంటే ఎక్కువ ఆదాయం తీసుకునే వ్యక్తులు ఎప్పుడు ఎక్కువ కాలం వ్యాపారం చేయలేరు. అది ఒకటి గుర్తించండి ఫ్రెండ్స్. మనం ఎలా ఉన్నాము, మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము, మన ఆదాయం ఏంది, మన ఖర్చు ఎంత అయింది, దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం మనం అమ్మగలిగితే ఎప్పుడు ఏ వ్యాపారమైనా అద్భుతంగా రన్ అవుతుంది. ఈ వ్యాపారం గురించి నేను పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ఇక్కడ మార్కెట్లో అమ్ముతుంటే చూశాను. నేను హైదరాబాద్ మార్కెట్లో చూశాను, అలాగే చెన్నై మార్కెట్లో చూశాను. అసలు మార్కెట్లో హోల్సేల్ రేటుకు రిటైల్గా మీద సంబంధమే లేదు. హోల్సేల్లో 15 రూపాయలు 20 రూపాయలు వేస్తుంటే క్వాలిటీని బట్టి వీళ్ళు 80 రూపాయలు కేజీ, 60 రూపాయలు కేజీ ఇట్లా అమ్ముతున్నారు. అంత తేడా ఉంది కాబట్టి నేను ఈ మాట కూడా ఉచ్చరిస్తున్నాను. రీజనబుల్గా చేయండి. అంటే ఒక్కోసారి ఒక రేటు ఉంటుంది. ఉసిరికాయలు ఎప్పుడు ఎంత రేటు పడతాయి మనం చెప్పలేం. కాబట్టి అది వచ్చే మనకు సప్లైని బట్టి ఉంటుంది కదా, సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందుకని చూసుకొని ఆడ పడ్డదాని మీద 100% అమ్ముకున్నా కూడా మీరు న్యాయంగా అమ్మినట్టే. కాకపోతే 200%, 500% అట్లా అమ్మగాకండి. చాలా రీజనబుల్గా చేయండి. ఎక్కువ కాలం వ్యాపారులు ఉంటారు. అలాగే మీకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ ఏ ఏరియా సెలెక్ట్ చేసుకున్నా కూడా అక్కడ అద్భుతంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కాన్సెప్ట్ అర్థం
అర్థమైంది అనుకున్నాను. ఈ రోజున పోటీ మార్కెట్లో ఎవరైతే కొత్త అందిపుచ్చుకొని చేయగలరో వాళ్ళే ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ విధానాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. మీరేమైనా చేయగలిగితే ఈ వ్యాపారం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.